హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీ ముందుకు మేము తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే పెరుగువడ అండి. పెరుగువడ మా స్టైల్లో ఎలా చేస్తారో చూపిద్దాం అనుకుంటున్నాను. మరి చూస్తారా? మరి వీడియోలోకి నేను గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. గ్లాస్ వేసుకుంటున్నాను. వడలు తయారు చేయడానికి, పెరుగు ఆవడ తయారు చేయడానికి అన్నమాట. గారెలు వేసుకొని పెరుగు ఆవడ తయారు చేస్తాను. వాటర్ వేసి ఒక 4 గంటలు నానబెట్టుకుంటానండి. పప్పు నానిపోయిందండి. 4 గంటల తర్వాత ఈ పప్పుని ఇంకా కడుక్కుందాము. నేను పొట్టు తీసుకున్నాను కదా, ఈ పప్పుని మొత్తం శుభ్రంగా పొట్టుపోయేంత వరకు కడుక్కుందాం. ఇట్లా పొట్టు మొత్తం శుభ్రంగా తీసుకొని కడుక్కుందాం అనమాట. అలించుకుందాము, ఎందుకంటే కాస్త ఇసుక లాంటిది వస్తుంది అనమాట అడుగున. అది రాకుండా ఇట్లా గాలించుకుంటే పప్పు నీట్గా ఉంటుంది. అయిపోయిందండి, పప్పు కడిగేసుకుందాం. దీన్ని ఇంకా పప్పుని మిక్సీ వేసుకుందామండి. ఈ పప్పులో అసలు వాటర్ అనేది వేయకూడదు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అయిపోయిందండి, మిక్సీ పట్టేశాను. ఇట్లా బరగ్గానే వేసుకోవాలి, ఇది మెత్తగా అనేది వేయకూడదు. మనం ఇట్లా గారెలు చేసుకున్న విడిగా తినడానికైనా బాగుంటుంది కదా, అందుకని ఇట్లా బరగ్గానే వేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సాల్ట్ వేసాం కదా, సరిపోతుంది. మళ్ళీ వాటర్ వేసుకున్నామంటే పిండి లూజ్ అయిపోయి గారెలు వేసుకోవడానికి కుదరదు. ఇంకా దీనిలో ఈ పిండిలో నేను ఏ పిండి యాడ్ చేయలేదండి, ఓన్లీ మినప్పిండేనమాట ఇది. అయిపోయిందండి, పిండి రెడీ అయిపోయింది. పిండి మొత్తాన్ని ఇట్లా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలన్నా కలుపుకోవాలి, ఎందుకంటే దీనిలో సాల్ట్ అట్లాంటివి ఏమీ వేయట్లేదు. ఇట్లా కలుపుకోవడం వల్ల బాగా స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట. ఈ పిండి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని పెరుగు ఆవడకి పెరుగు రెడీ చేసి ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. పెరుగును బాగా చిలుకుదాం. పెరుగు కొంచెం చిక్కగా తీసుకుంటేనే బాగుంటుంది. నేను ఒక గ్లాసు మినపప్పే తీసుకున్నాను కదా, అందుకని ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. కొంచెం చిక్కగా తీసుకుంటే పెరుగు ఆవిడ బాగుంటుందండి, మరీ మజ్జిగలాగా చేయకూడదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెమేనండి, ఎక్కువ కాదు, సరిపోతుంది. ఈ పెరుగుని తాలింపు రెడీ చేసుకుందాం. పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి, కొంచెమే వేసుకోవాలన్నమాట. వడల్లో వేసాం కదా, మళ్ళీ ఎక్కువైపోకుండా సరిపడా కొంచెమే వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇట్లా గంటి జారి ఉంటే చాలండి పెరుగు, ఇంతకన్నా ఇంకా పలచగా చేసుకోకూడదు. తాలింపు వేసుకుందామండి. ఆయిల్ వేస్తున్నాను. తాలింపు ఫ్రై అవ్వడానికి ఉంటే సరిపోతుంది ఆయిల్. ఆయిల్ హీట్ అయిందండి, కొంచెం తాలింపులు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నానండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి,
కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. మిరియాలు వేస్తున్నానండి. ఎండుమిర్చి, చిటికెడు పసుపు వేస్తున్నాను, అది కలర్ కోసమే. లాస్ట్గా కరివేపాకు వేసుకుందామండి. తాలింపు ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారాక పెరుగులో కలుపుకోవాలండి, లేకుంటే పెరుగు పులిపు వచ్చేస్తుంది అనమాట. వడలు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాను. మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వడలు వేస్తాను. వడలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయినాయి. ఈ వడలు వేయడం కోసం నేను ఆయిల్ పేపర్ ఒకటి తీసుకున్నాను. ఈ వడలు కొంచెం మందంగానే వేసుకోవాలండి. చిన్న చిన్నవి లావుగా వేసుకోవాలి. పెరుగులో నాని బాగుంటుంది అన్నమాట, మెత్తగా. ఒకసారి కలుపుకుందాము. ఈ వడలు బాగా ఫ్రై అవసరం లేదండి, లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. అయిపోయినవి తీసేసుకుందాం. ప్లేట్లో వేసుకుందాం తీసుకొని. ఈ ఉన్న పిండి కూడా ఇట్లా రెడీ చేసుకోవడమే, ఈ వడలన్నీ. వడలు రెడీ అయిపోయినాయండి. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. వీటిని పెరుగు ఆవడ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నానండి. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకుంటున్నాను. కలుపుకుందాం ఒకసారి. ఈ వాటర్లో 2 నిమిషాలు ఈ వడలు వేసుకుందాము. రెండు నిమిషాలు ఇవి పక్కన ఉంచుకొని పెరుగు 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాం కదా. తాలింపు చల్లగా అయిపోయిందండి. తాలింపు దీనిలో యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి పెరుగు. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వడలు కూడా 2 నిమిషాలు నానిపోయినాయండి. ఇప్పుడు వీటిని పెరుగులో వేసుకుందాం. ఇప్పుడు ఈ వడల్లో నుంచి లైట్గా వాటర్ ఇట్లా పిండుకోవాలి.
పెరుగు బాగా మునగాలండి ఈ వడ. ఒక్కొక్కటిగా ముంచుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, వడలు రెడీ అయిపోయినాయి. ఈ మిగిలి ఉన్న పెరుగును కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. గంట సమయం ఇవి నానితే చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, ఈ పెరుగు వడలోకి బూందీ చాలా బాగుంటుందండి. బూందీ కూడా వేస్తున్నాను నేను. సన్న బూందీ అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే పెరుగు వడ రెడీ అయిపోయింది. మేమైతే ఇలాగే చేసుకుంటాము. మా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.